టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్ వర్సెస్ స్పిరిట్ ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్న విషయం తెలిసిందే. 200 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఇప్పుడు జూలై 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను జూలై 3న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ హై బడ్జెట్ పీరియడ్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా బాబీ డియోల్, నాజర్, నార్గిస్ ఫక్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, విక్రమ్జీత్ విర్క్, నోరా ఫాతేహి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు జ్యోతి కృష్ణతో పాటు క్రిష్ జాగర్లముడి దర్శకత్వాన్ని వహించారు. ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, తోటతరణి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో కనువిందు చేయనున్నారు. మొఘల్ శక్తిని ధిక్కరించిన ఒక ధైర్యవంతుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం. క్రిష్ జాగర్లముడి నుంచి హరిహర వీరమల్లు చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న దర్శకుడు ఏఎం రత్న తనయుడు ఏఎం జ్యోతి కృష్ణ వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లముడి కూడా తన సహకారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించడమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రతి ఫ్రేమ్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది ఈ చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన 4 గీతాలకు విశేష స్పందన లభించింది. మాట వినాలి, కొల్లగొట్టినాద్రం, అసురహవనం, తారా తారా గీతాలు ఒకదానిని మించి మరొకటి శ్రోతలను మెప్పించే. బాబీ డియోల్, నిధి అగర్వాల్తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు హరిహర వీరమల్లులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హరిహర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.